ఫ్యాట్ మహాతట్ అయిపోయింది కదా. సో దీనిలోనే విత్ ఇన్ ద కాంప్లెక్స్లోనే మన సెకండ్ అట్రాక్షన్ వచ్చేసి ఇదే నోయన్ ప్రసాద్ అంట. నోయన్ ప్రసాద్, NOEN ప్రసాద్. ఇక్కడ ఏమీ లేదు, పైన అంతా గడ్డి. ఇప్పుడు ఇది స్టెప్స్ ఉన్నాయి కదా, సో దీనికి ఇదంతా ఇలా వాలు పెట్టగోడలాగా ఉండి 4 sides 4 పెట్టగోడలాగా పెట్టి మధ్యలో మట్టి పోసి చుట్టూతా రాగట్టారు. దీనికి ఏదైనా అంతకుముందు ఉండేదేమో మరి తెలియదు మనకి. అంతా రాళ్ళు మీరు చూడొచ్చు. ఇదే అట్రాక్షను. సో ఇది క్వైట్ మనకి దాని ఆపోజిట్గా ఉంటుంది. మీరు నా వెనక చూడొచ్చు. వ్యాట్ మహాతాట్ ఇక్కడ నుండి కనబడుతుంది కదా, సో దాని ఆపోజిటే ఉంటుంది ఇది. ఇక్కడ మీరు చూడొచ్చు నా వెనకమాల మొత్తం చుట్టూతా అన్ని తాడి చెట్లు. వెనకమాల మొత్తం తాడి చెట్లు, దాన్ని గార్డెన్ లాగా మెయింటైన్ చేస్తూ చేస్తున్నారు. మరి దీని ప్లేస్లో దీనిపైన ఏమన్నా ఉండేదా అంటే మనకి ఇన్ఫర్మేషన్ లేదు. కనీసం మ్యాప్లో ఒకప్పుడు ఇలా ఉండేదేం లేదు. మ్యాప్లో కూడా దీనికి 4 sides ఇలా వాళ్ళలాగా కట్టి అటువైపు మెట్లు పెట్టినట్టు చూపిస్తున్నారు. సో అది సెకండ్ది అయిపోయింది. ఇటువైపు కూడా వెనకమాల కూడా ఇలా అంటే మొత్తం స్క్వేర్ టైప్లో లేదు, కానీ ఇక్కడ చూడండి అటు ముందంతా ఈక్వల్గా ఉంది దాని సైడ్. ఈ 2 sides వచ్చేసి అక్కడ కొంచెం కట్ అయింది, లోపలికి పెట్టి మళ్ళీ ఇక్కడ కూడా అక్కడ నుండి కొంచెం లోపలికి వెళ్ళి కట్ చేసి ఇలా పెట్టారు. మరి దీనికి ఏమైనా సిగ్నిఫికెన్స్ ఉందేమో తెలియదు మనకి. ఇక దానికి ఇన్ఫర్మేషన్ రాలే. ఓకే దీని ఏంటిది, దీని గురించి ఇప్పుడు వ్యాట్ మహాతట్ అంటే ఓకే దాని గురించి ఇలా రాశారు. సో ఇక్కడ ఇలా చెట్టంకమాల ఒక చిన్న కూర్చునే స్పాట్ లాగా అప్పట్లో ఓపెన్ స్పేస్ అది అలా ఉంది. మరి అప్పట్లో ఎలా ఉండేదో తెలియదు, కానీ ఇటు వచ్చాక ఇంకా 2 అడుగులు వేస్తే ఇంకా దగ్గర నుండి చూపించచ్చు. ఫుల్ స్వెట్టింగ్ చూడండి అసలు. మరి మండు టెంట్లో తిరుగుతున్నాం, స్వెట్టింగ్ కాక ఇంకేం ఇదిగోండి. అది క్లోజర్ లుక్. ఇది 3 sides ఇలా ఎక్కడానికి ఉంది. మరి దీనికి సిగ్నిఫికెన్స్ అనేది ఏమీ మనకి ఇక్కడ మెన్షన్ చేయలే. సో ఇది కూడా దీనిలో ఇది కొంచెం బెటర్ వ్యూ వస్తుంది కదా. సో అది 3 sides ద్వారా ఉన్నాయి, ఒక సైడ్ క్లోజర్ చేసి వస్తుంది. సో ఇది మొత్తం చూడండి గార్డెన్ని, దీన్ని తాడి చెట్లతో నింపేశారు మొత్తం. ఈ చుట్టూతా మీరు చూస్తే తాడి చెట్లే. సో అది మెయిన్ది కంప్లీట్ చేస్తున్నాం కాబట్టి ఇక మళ్ళీ నెక్స్ట్ స్పాట్కి అయిన తర్వాత కంటిన్యూ చేస్తాను. ఇదంతా పార్క్ ఏం చెట్లు ఏం చూపిస్తాం అంటారు, బట్ నేను అంత బోర్ కొట్టించాను. ఇది ఎంత వస్తుంది, చాలా వస్తాయి, ఎన్ని పాటలు వస్తాయని చెప్పను, బట్ నేనైతే మస్ట్ విజిట్ అని చెప్తాను. బట్ కొంచెం లిటిల్ బిట్ కష్టం అన్నమాట కొంచెం ఇక్కడికి రావడానికి, అంతే. ఒకటి చూసుకుంటే మనకేంటంటే ఓన్ చెప్పే కదా, లోకల్ ట్రాన్స్పోర్ట్ యూస్ చేసుకుంటే ఒకలాగా ఉంటుంది, మన ఓన్ వెహికల్ ఉంటే ఒకలాగా ఉంటుంది. ఓన్ వెహికల్ ఉందనుకోండి మొత్తం కంట్రీ అంతా దున్నేయచ్చు. ఇదంతా మనకి 2 తెలుగు రాష్ట్రాలు అంత ఉంటుందేమో మొత్తం కంట్రీ అంతా. సో ఎంతసేపు చెప్పండి, కరెక్ట్గా 2 weeks. బట్ ఇవాళ వచ్చేసిన అది 19th day, 19వ రోజు. అంటే ఒక 4-5 రోజులు అలా పోయిందనుకోండి. 2 రోజులు వరుణ్ దేవుడికి, 2 రోజులు ఇలా. బట్ లేకపోతే కరెక్ట్గా నాకు తెలిసి వీడు అంతకుముందు వీసా అని అరైవల్ ఇచ్చేది కూడా 2 weeksకి ఇచ్చేవాడు, 15 daysకి ఇచ్చేవాడు. పర్ఫెక్ట్ అది. మా వాళ్ళకి ఏంటంటే కొంచెం ఎక్కువ ప్లేసెస్ తిరుగుతాం కాబట్టి 3 weeks. బట్ ఇవాళ 19th day అంటే నాకు తెలిసి ఇంకా మనకి 10 days ఉన్నాయి మన చేతిలో. ఈ 10 daysలో మిగతా కంట్రీలో ఇలాంటి స్పాట్స్ అన్నీ మీకు చూపించాలి. సో అది ఇక్కడ నుండి చాలా బ్యూటిఫుల్గా ఉంది యాక్చువల్గా. ఈ వ్యూ ఇక్కడ నుండి రోడ్ ఆపోజిట్ సైడ్ నుండి మీరు చూస్తే మరి వీడియోలో ఎంత బాగా మేము మ్యాక్సిమం బెస్ట్ వ్యూ ఇవ్వడానికి ట్రై చేస్తాను. చూడండి ఎలా ఉంది. $360 వ్యూ. ఈ టేపింగ్ లేదు కాబట్టి మళ్ళీ ఇక్కడికి వచ్చి స్లో చేస్తున్నా. అదిగోండి చాలా బాగుంది ఇక్కడ నుండి వ్యూ చూస్తుంటే. అసలు మొత్తం మన ముందు ఒక రాజ్యం,
ఒక ఎప్పుడూ పురాతన రాజ్యం ఉన్నట్టే కనబడుతుంది. అది ఇంకా అవ్వలేదు, ఇంకా అటు పక్కన మనకి చాలా ఉన్నాయి. ఒక గేట్ నుండి కాకుండా ఇంకో గేట్, బ్యాక్ సైడ్ గేట్కి వచ్చాం. ఇక్కడ నుండి హార్ట్ డెవాలైన్ ష్రైన్ 500 మీటర్స్, వ్యాట్ మార్కాన్ 1.2 అన్నాడు. మరి 2.5లో కానీ ఆ 500 మీటర్స్లో ఏమైనా ఉందో చూద్దాం. ఇది వచ్చేసి ద సిటీ వాల్ అంట. సో ఒకసారి రూట్ మిస్ ఏంటంటే విత్ ఇన్ ద సిటీ వాల్లో చాలామంది దాన్ని ఆక్రమించడం అంటారా మరి ఏమంటారో తెలియదు, కానీ చాలామంది వచ్చేసి అక్కడ నివాసం ఉంటూ ఇక రెస్టారెంట్స్ ఇవి నడుపుకుంటున్నారు. ఒక విధంగా అంతా దగ్గరగానే ఉండి ఇదంతా చూడటం అంటే నిజంగా మన వెహికల్ ఉండాల్సిందే. ఎందుకంటే ఈ బయట చూడటానికి మనకి సైకిల్ ఇప్పుడు చూడండి 2.5 కిలోమీటర్స్ అంటే వెళ్ళచ్చు, బట్ ఇదంతా తిరిగి ఇప్పుడు మీకు ఒక 1 కిలోమీటర్ రేడియస్లో ఉన్నది చూపించడానికి ప్రయత్నిస్తాను. సో అది చూపించిన తర్వాత మళ్ళీ బ్యాక్ టు లొకేషన్కి వెళ్ళిపోయి మనం టైం వేస్ట్ చేయకుండా ఇలా చూద్దాం. ఇదే అనుకుంటా ట్రైను. ఫైవ్ 500 మీటర్స్ అన్నాడంటే ఇదే. సో అది అంతా అసలు అక్కడ చూడండి, మీరు చూస్తే క్లోజ్గా బుద్ధుడు విగ్రహం తల లేకుండా ఉంది. సో అది మళ్ళీ నెక్స్ట్ లొకేషన్కి వెళ్ళి కవర్ చేద్దాం. సో మనం నెక్స్ట్ లొకేషన్కి వచ్చాం, వ్యాట్ శ్రీ త్రాన్ అని. సో ఇదే బ్యాంకు దేవన్. సో ఇదే ఇది వ్యాట్ శ్రీ త్రాన్ అని. ఇక్కడ ఏం లేదు, కాకపోతే మీకు మొత్తం సైకిల్తోనే సర్చింగ్ ఇదంతా. దీన్ని మొత్తం చుట్టూతో రౌండ్ వేద్దాం. టామ్స్ ఉండి ఇలా దీని వెనకమాల ఇంకా చాలా ఉన్నాయి, అటు చూడొచ్చు. మరి దీనికి రెండింటికి కనెక్టివిటీ ఉందా అంటే లేదని చెప్పాలి. అదిగోండి అక్కడ చిన్న చిన్నవి ఉన్నాయి. ఇంకా ఇది దాని బ్యాక్ వ్యూ ఇలా ఉంది, ఇలా ఉన్నాయి. నిర్మాణ విషయంగా ఉంది కొంచెం చెప్పాలంటే. సో అట్టది ఇక్కడ ఫోటో తీయడానికి కూడా లేదు. ఇక ఇవన్నీ చిన్న చిన్నవి అలాగే ఉన్నాయి. సో ఇప్పుడు నెక్స్ట్ మెయిన్ దానిలోకి వెళ్ళిపోతాం. నా బ్యాక్ సైడ్ ఉంది రోడ్డు. ఈ పొద్దున మార్నింగ్ వచ్చిన గేట్ నుండి ఆపోజిట్ ఉంటుంది, క్వైట్ ఆపోజిట్ ఉంటుంది ఇది. ఆ గేట్ నుండి అయితే అక్కడ కూడా టికెట్ చెక్ చేస్తున్నారు. సో ఆల్ సైడ్స్ బ్యారికేడ్స్ పెట్టి చేస్తున్నారు. నేను ఇందాక బయటికి వెళ్ళా కదా అది చూపించడానికి. సో మెయిన్ ఆయువు పట్టంతా ఇక్కడ లోపలే ఉంది. సో మెయిన్ అట్రాక్షన్స్ అంతా ఇక అక్కడక్కడ ఇదిగో ఇలాంటివి ఉన్నాయి. కానీ మీ వెనకాల చూస్తున్నారు కదా, చాలా వరకు వీళ్ళు రెగ్యులేట్ చేస్తున్నారు మొత్తం స్టాఫ్ గీఫ్ అంతా. మరి 100 బాటలు కట్టి వెనకమాల నుండి రావడానికి లేదు కదా. సో ఇదంతా సో మనం దానిలో భాగంగా మన తదుపరి దీనిలోనే విత్ ఇన్ ద కాంప్లెక్స్లోనే వేరే అట్రాక్షన్కి వచ్చాం. మీరు నా ఆపోజిట్లో చూడొచ్చు, నా వెనకమాల ఆపోజిట్ కాదు సారీ నా బ్యాక్ సైడ్ ఇప్పుడు ఇలాంటివి కనపడుతున్నాయి కదా. ఇలాంటివి ఆ ఎంట్రన్స్ నుండి 2-3 ఇది ఉన్నాయి, ఇది 4వది అనుకుంటా. సో మళ్ళీ మెయిన్ దానికి వచ్చాం. ఇందాడ వాట్ మెహతాడ్ అని మెయిన్ చూపించాం కదా, దాని వెనక్కి వచ్చాం. సో బయటికి వెళ్ళటం అంత వర్తిత్ కాదు. ఎందుకంటే నా సజెషన్ ఏంటంటే ఎవరికైనా వచ్చినప్పుడు ఈ వాల్ లోపల 4 sides 4 entrances ఉంటాయి. ఈ వాల్ లోపల దాన్ని చూడటానికి మాత్రమే మీరు 100 బాటలు కట్టాలి. వెహికల్ ఉంటే వెహికల్ బట్టి ఛార్జ్ చేస్తారు. బయటది మీరు ఓన్ కార్లో అయినా చూడొచ్చు, మీరు ఓన్ కార్ వేసుకెళ్ళిన వెహికల్ అయినా దాన్ని బట్టి చూడొచ్చు. కానీ ఇప్పుడు వెళ్ళాం ఇందాక ఒకటి అదంత వర్తిత్ కాదు. ఇంకోటి అటు సైడ్ ఉంది, చూడాలి అది ఎలా ఉంటుందో. కానీ ఒక సైడ్ మాత్రం చాలా ఒక టెంపుల్లా కాంప్లెక్స్ చేసి చాలా బాగుంది.
అదొకటి కవర్ చేయాలి. ఇప్పుడు మీకు మీకు నాకు చూస్తున్నారు కదా, ఇది ఇలాంటివి ఇలా చిన్న ప్లాట్ఫామ్లో కూడా అది దిమ్మలేసి ఒక 2-3 ఉన్నాయి ఈ బారున. సో ఇదంతా చాలా మీరు నడిచేద్దామంటే నడవచ్చు. పొద్దున 6ంటికి వస్తే సాయంత్రం 6:30కి వెళ్తారు. సో అన్న హాఫ్ డేలో చూడొచ్చు. బట్ కాకపోతే చాలా ఎక్కువ అంత నడిచే ఓపిక ఉన్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనం అన్నీ కవర్ చేయాలి. గివెన్ టైంలో మనకు ఉన్న తక్కువ టైంలో అన్నీ కవర్ చేయాలి. సో దానిలో భాగంగా మన తదుపరి అట్రాక్షన్కి వచ్చాము. దీనికి ఎంట్రన్స్ ఇదే అంటే తెలియట్లా, బట్ ఇదే అనుకుంటున్నా. సో ఇక్కడ సైకిల్ పెట్టేసి మనం చూపిస్తాను 1 by 1. నెక్స్ట్ దీనిలో అట్రాక్షన్లో విత్ ఇన్ ద కాంప్లెక్స్లో భాగంగా దానికి వచ్చాము, వాట్ త్రఫాంగ్ ఎంగోయన్. సో ఇది ఏంటంటే వాడు చెప్పేది లొకేటెడ్ 300 meters వెస్ట్ ఆఫ్ వాట్ మెహతాడ్, దిస్ యాన్షియంట్ టెంపుల్ వితౌట్ ఏ బౌండరీ వాల్. ఇది మెయిన్ చెడి అండ్ అసెంబ్లీ హాల్ అండ్ అన్ ఆర్డినేషన్ హాల్ ఇన్ ద మిడిల్ ఆఫ్ రిజర్వాయర్. సో అంటే ఇదంతా రిజర్వాయర్ అనుకుంటా, అదే అంటున్నాడు. ఇన్ ద మిడిల్ ఆఫ్ రిజర్వాయర్ అని అంటున్నాడు. మీరు నా ఎంహమాల చూడొచ్చు, ఒక బ్యాక్ సైడ్ అదే వాట్ మెహతాడ్, దాని ఎంహమాలే ఉంది. మనం దానికి ఇటు సైడ్ రాకుండా అటు సైడ్ వెళ్ళి కొంచెం ఎక్స్పెరిమెంట్ చేసాము. సో డిఫరెంట్ అంటే ఇది కొంచెం వాకింగ్ బుద్ధ ఇమేజెస్ ఉంటాయంట. సో చూద్దాం. సో లోపలికి ఎంట్రీ చేద్దాం. చాలా బాగుంది నిజంగానే. ఇక్కడ దీని చుట్టూతా ఒక కెనాల్ లాగా ఉండి లేక్ లాగా ముందు నిజంగానే ఇది రిజర్వాయర్ ఉంది. ఆ రిజర్వాయర్ మధ్యలో మీరు చూస్తే దానికి నడవడానికి మీకు ఇది ఉంది, ఇక్కడ చిన్న ఫుట్ బ్రిడ్జ్ ఉంది. ఫుట్ బ్రిడ్జ్ దగ్గర నుండి లోపలికి వెళ్ళి చుట్టూతా 4 చెట్లు ఉండి మధ్యలో బాగా కట్టి దీని చుట్టూతా వాటరే. ఆ చెట్లు కనబడుతుందా, అది చిన్న ఐలాండ్ లాగా ఉండి దాని చుట్టూతా 4 sides వాటర్ ఉంది. చాలా బాగుంది ఇది. సో మన తదుపరి అట్రాక్షన్లో వచ్చాం. ఇదే వాట్ త్రఫాంగ్, అది ఎంగోయింగ్ అనేది అన్నారు కదా, ఏంటిది పేరు మళ్ళీ చదువు, మళ్ళీ మర్చిపోకుండా. వాట్ త్రఫాంగ్ గోయన్. సో ఇదే అది. ఇక్కడ చూడండి బుద్ధుడు పోజర్ వేరుగా ఉంది. అది డ్యాన్సింగ్ అంటారా ఏం తెలియదు కానీ. సో ఇదంతా ఒకటేనేమో తెలియదు. మళ్ళీ దీని పక్కన ఇంకోటి ఉంది. సో ఇదే అది వాట్ త్రఫాంగ్ ఎంగోయన్ అంటే ఏముందా ఇక్కడ అనుకుంటారు, కానీ ఇదే. దానిలో భాగంగా ఇక్కడ కొంచెం పెద్దది ఉంది. బుద్ధుడు కూర్చుని ధ్యానం చేస్తూ సేమ్ మీరు అక్కడ చూసిన పోస్టర్లోనే ఇప్పుడు ఇదిగో సేమ్ అదే ఇమేజ్. కాకపోతే పగోడా కూడా అలాంటిదే. సో ఇది మాత్రం బాగుంది అసలు, స్ట్రైకింగ్. ఇది అన్నిటికంటే మీరు చూస్తే నా ఎంహమాల ఆ చెట్లు ఉన్నాయా, ఆ చిన్న మట్టి దెబ్బకి దాని మీద కొన్ని స్తూపాలాగా నిలబెట్టి చిన్నలా కట్టి దాని చుట్టూతా 4 trees ఉన్నాయి. ఈ 4 sides వాటరు. అక్కడ మాత్రం ఒక సైడ్ మాత్రం చిన్న ఫుట్ఓవర్ బ్రిడ్జ్ ఇచ్చారు దాని లోపలికి వెళ్ళటానికి. మరి ప్రస్తుతానికి వెళ్ళటానికి ఉందో లేదు కానీ ట్రై చేద్దాం దీని తర్వాత. సో ఇదే అది. దీనికి మళ్ళీ ఇదేంటంటే మెయిన్ టూరిస్ట్ అట్రాక్ట్ చేయడానికి పెట్టుకున్నారు. కాకపోతే మళ్ళీ ఇదే అది మీరు చూడొచ్చు, వెళ్ళిపోతున్నాం. సో ఇదే వాట్ త్రఫాంగ్ ఎంగోయన్. బుద్ధుడు అదే ధ్యానం చేస్తూ ఉంది. సపరేట్గా కట్టారు. మళ్ళీ అటువైపు వెళ్ళటానికి మీకు లేదు. అక్కడ ఇంకో ఏదో అట్రాక్షన్ ఉంది, నాకు తెలిసి దాన్ని ఎంహమాల్గా వెళ్ళాలి. ఇది కవర్ చేసుకుని మళ్ళీ వెస్ట్ సైడ్ ఎక్కువ లేదు, వెస్ట్ సైడ్ కూడా ఉంది కొంచెం లైట్గా. కాకపోతే ఇటేపే ఉంది మొత్తం, ఎందుకంటే వెహికల్స్ కార్లు అన్నీ స్పీడ్గా వెళ్తున్నాయి. సో వన్స్ ఇది కవర్ చేసుకుని అటు వెళ్దాం. ఇక్కడ మీకు ఇటు వెళ్ళకుండా ఇది అడ్డంగా పెట్టేశారు. ఇదిగోండి ఇక్కడ అదే పెట్టాడు, వాట్ త్రఫాంగ్ ఎంగోయన్ అని.
సో ఇది మీరు చూస్తుంది బుద్ధుడిది. సో ఇక్కడ ఎక్కువ మంది లేరు, మెయిన్ అదే అట్రాక్షను. ఇదేంటంటే ఇక చిన్నగా ఇలా ఉండి ఇలా పెట్టారు. సో మనం ఆన్ టు నెక్స్ట్ లొకేషన్ కదా. ఇది విత్ ఇన్ ద కాంప్లెక్స్లోనే ఉంది. ఇది వచ్చేసి ఓపెన్ ఎయిర్ థియేటర్ అంట. బట్ ఇక్కడ ఎవరూ లేరు, ఏం పెర్ఫార్మెన్సెస్ కానీ. మొత్తం లైట్లు గీట్లు సెట్టింగ్ చూసారా మీరు సైడ్న, పెద్ద పెద్ద లైట్లు పెట్టి పెర్ఫార్మెన్స్ ఇవ్వడానికి. మరి ఇంతవరకు ఏం పెర్ఫార్మెన్స్ అయితే తెలియదు. సార్ రౌండ్ వేద్దాం, తిరిగి వచ్చాం కాబట్టి. ఇది సైకిల్తో వేస్తాం, సైకిల్ మీద వేయచ్చు. ఇది ఇలా ఉంది మొత్తం. ఇదంతా సిట్టింగ్ అనుకుంటా. ఇప్పుడు ఇదేమో డయాస్, నేను సైకిల్ దొక్కుతుంది. అది ఏం లేదు ఇక్కడ, కానీ చాలా పెద్ద కాంప్లెక్స్. మనం మరి బయటికి వెళ్ళిపోదాం. సో అంతా చూడండి మీరు, ఆపోజిట్ అంతా చుట్టూతా కెనాల్స్ లాగా ఉండే అన్నీ ఎలా మెయింటైన్ చేస్తున్నారు. చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు. దీన్ని ఒక నిజంగా డెడికేషన్గా తీసుకుని చేస్తున్నట్టున్నారు. ఇదంతా ఇక్కడ విత్ కాంప్లెక్స్లోనే ఆఫీస్ ఉంది, అంతా ఉంది. సో మనం నెక్స్ట్ లొకేషన్కి వెళ్ళి అక్కడ ఒకటి ఉందంట, అది లొకేషన్. ఆ లొకేషన్ చూసుకుని వద్దాం. ఇదేమో ఇంకో ఈస్ట్ గేట్, ఇంకో వెస్ట్, ఇది వెస్ట్ గేట్ అనుకుంటా, ఇది అదే ఈస్ట్ గేట్ సంథింగ్. సో ఇది ఎటు డీట్ చేస్తో తెలియదు. మళ్ళీ బయటికి వెళ్ళి ఒరే బాబు ఇంతసేపు ఉందా అంటే అది ఎంత దూరం తెలియదు. చూసుకుని అక్కడ డైరెక్షన్స్ ఉన్నాయి, చూద్దాం ఒకసారి. సో ఆ డైరెక్షన్స్ బట్టి ప్లాన్ చేద్దాం. ఓపెన్ ఎయిర్ థియేటర్, సుఖతా హిస్టారికల్ ఆఫీసు ఏదో ఉందంట. టాఫా డయాంగ్ షైన్ 250 meters, మార్కెట్ 500, డౌన్ టౌన్స్. ఇదికంతా సిటీలోకి, ఈ రోడ్ అంతా సిటీలోకి. మరి టేపు ఒకటి ఉందన్నారు అట్రాక్షన్, అది ఎక్కడ తెలియదు. అవుట్ సైడ్ ది వెస్టర్న్ సిటీ బాదు 1.5, దట్ ప్రావిన్స్ 60 kilometers. సర్లే, వ్యాట్స్ చిమ్ము 950 meters అంట. సో వన్స్ కంటిన్యూ చేద్దాం. గేట్ బయటికి వెళ్ళాను, ఆడిసారి లోపలికి చెప్పి ఏం అడగలేదు, ఎందుకంటే నన్ను చూసాడు అక్కడే గేట్ దగ్గర ఉన్నాను. ఇది చూడండి, చిన్న ఇప్పుడు మెయిన్ ఐలాండ్ ఉందా, దాని చుట్టూతా ఇదంతా ఇలా కట్టారు. మళ్ళీ లోపల ఆ గట్టుగా నడుస్తున్నారు మనుషులు, దాని పక్కన మళ్ళీ వాటరే. ఈ కొంగలు చూసారు అసలు ఎలా అన్నీ ఉన్నాయంటే. ఇది అక్కడ మీకు ఒక ఫుడ్ ఓవర్ బ్రిడ్జ్ లా కనబడుతుందా, ఇప్పుడు వీళ్ళు వెళ్తున్నారా, దాని వెనకాల కనబడుతుందా, అక్కడ హిల్ చూద్దాం. దీని ఆపోజిట్లో కూడా ఇక్కడ చూడండి ఇలా ఉంది. ఇది ఇంకా కవర్ చేయలేదు, అదేంటనేది కవర్ చేద్దాం. సో అది ఆపోజిట్లో ఉంది కదా, అది కవర్ చేయలేదు. ఫస్ట్ దీనికి వెళ్ళి అసలు చూడండి, ఇది చాలా బాగుంది. నడవాలంటే ఈ మంటాండ్లో వాసిపోద్ది. ఇదంతా చూడండి, చెట్ల మీద కొంగలు మొత్తం చుట్టూతా. తిరుపతి అట్రాక్షన్కి వచ్చాం. ఇదేంటంటే దీని పేరు మీద వాట్ ససి అంట, వాట్ SASI, వాట్ ససి. సో ఇది మీది ఎదురుగా కనబడుతుంది వాట్ ససి. ఇప్పుడు దాన్ని చూడటానికి మన వాట్ ససి అంట దీని పేరు. చుట్టూతా వాటర్ మధ్యలో ఇలా ఉండి, దీని చుట్టూతా మళ్ళీ వాటర్. దీని వెనకమాల కూడా మళ్ళీ చిన్న చెరువులాగా ఉంది. మనం వెళ్ళాలంటే ఇదిగోండి వెనకమాల ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ ఉంది కదా, అలా నడిచి వెళ్తున్నాము. ఇక లోపలికి వచ్చాం. ఇది చిన్నదే, సేమ్ అక్కడ మెయిన్ వాట్ మహాతాట్లో ఏదైతే చూసామో అదే రకమైన బుద్ధుడు, సేమ్ అదే స్తూపాల్లాగా పెట్టి ఇక్కడ పెట్టారు. మళ్ళీ ఇక్కడ ఒక డాన్సింగ్ పోస్టర్లో బుద్ధుడు మీరు కనపడుతుంటే, దీని ఎదురుగా మళ్ళీ ఇంకోటి ఉంది. సో ఈ చెట్టుని చూడండి, కొమ్మల్ని కింద పడిపోకుండా స్తంభాలు పెట్టి ఎలా నిలబెట్టారు చెట్టుని.
ఇలా వాలిపోయి ఉంటుంది. మేబీ వరదలకు తుఫానుకు వాలిపోయి ఉంటే దాన్ని 2-3 స్తంభాలు 4 స్తంభాలు వుడ్డే ఇది వుడ్డే వాటితో నిలబెట్టారు. సో ఇది వాట్ సాసి నా అమ్మాలు కనబడుతుంది కదా. ఇంకా అటువైపు కూడా ఉంది. ఇంకా ఫ్రంట్ వ్యూకి వెళ్ళి చూపిస్తాను మీకు ఇరుక్కి ఎలా ఉందనేసి. ఇది 2 వైపులా ఇలా ఇచ్చాడు. ఇదిగోండి ఇదే వాట్ ససి ఫుల్. అక్కడ ఫస్ట్ చిన్న పగోడా లాగా ఉండి ముందేమో అది డాన్సింగ్ పోస్టర్ కాదు, బుద్ధుడి నుంచుని ఆశీర్వదిస్తున్నాడు. ఇక్కడ సేమ్ అదే ధ్యానంలో ఉన్న బుద్ధుడు. సో మనం అక్కడ చూసిన లాగానే ఇలా స్తంభాలు ఉండి ఇలా ఉంది. ఇక్కడ మళ్ళీ దాని విగ్రహం ముందల మీకు చూస్తే ఇలా మళ్ళీ ఫుట్ఓవర్ బ్రిడ్జ్ లాగా ఉండి అది అక్కడికి వెళ్తుంది. అది సంథింగ్ ఏదో ఇన్స్క్రిప్షన్స్ ఉన్నట్టు ఉన్నాయి. అక్కడ రాళ్ళే పెట్టేసి ఉన్నాయి కదా, అది చూద్దాం. సో మళ్ళీ కంటిన్యూ చేస్తే బ్యూటిఫుల్గా ఇది ఉందా మీరు చూస్తున్న వాట్ససి. దీని చుట్టూతా ఇలా స్క్వేర్ టైప్లో దీని చుట్టూతా ఇలా లేక్ లాగా చేసి కెనాల్ లాగా చేసి ఇలా పెట్టారు. మొత్తం ఇదంతా కెనాల్ లోపల ఉంది, రిజర్వాయర్ లోపల ఇదంతా ఉంది కాంప్లెక్స్. మళ్ళీ ఈ దెబ్బ మళ్ళీ సపరేట్. మళ్ళీ మీరు చూస్తుంది చెట్ల మీద కొంగలు యాక్చువల్గా వాటి గూళ్ళు ఏర్పరచుకుని ఉన్నాయి. మీకు ఆ సౌండ్స్ పెడతానేయో లేదో కానీ చూడండి చాలా కొంగలు మరి ఇక్కడ వాటి గూళ్ళు ఉన్నాయి ఇక్కడ యాక్చువల్గా. వాటి నెట్స్ అన్ని బర్డ్ నెట్స్ అంటారు చూసారా. సో అవన్నీ ఉన్నాయి ఇక్కడ. ఇన్స్క్రిప్షన్స్ ఇది చూడడానికి ట్రై చేద్దాం. అసలు ఏమైనా ఉందేమో దీని మీద. ఏం లేదు, ఇది ఇలా పెట్టి ఇలా ఉంది. ఇది పరిస్థితి ఇక్కడ. సో చుట్టూతా ఇలా ఉండి ఇది తర్వాత అక్కడ ఏదో దూరంగా కనబడుతుంది కదా మీకు ఒక పగోడా లాగా. అక్కడికి వెళ్ళి బయట మెయిన్ ఉందంట, అది కవర్ చేస్తే అయిపోద్ది. సో దీనిలో మొత్తంలో ఇది వచ్చేసి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ వాట్ మహాతాటే. సో ఇదేమో ఇది లాంగర్ లుక్ నుండి అది మళ్ళీ వేరే లొకేషన్కి వెళ్ళి కంటిన్యూ చేస్తాం.